ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ, ఈ నేల భూమి పుత్రుల జాగీరే అంటూ నిన్న ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన కీలకమైన అంశం మనకు కనిపిస్తోంది. ఎవరో మాకు దేశభక్తి పాఠాలు చెప్పాల్సిన పని లేదు. పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు మాకు కొత్త కాదు. ఈ దేశానికి మా వంతుగా సహకారం అందిస్తున్నాం. దేశ జీడీపీకి 5% కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. పొట్టి శ్రీరాములుది ప్రాంతీయవాదం అంటారా అంటూ నిన్న మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించిన విషయం మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ ఓజీ కేసీఆర్ గారే అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ తెలంగాణలో పూర్తిగా బొందబెట్టడం ఖాయమని కూడా స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ హైబ్రిడ్ జోడీ నడుస్తోందంటూ కూడా ఆయన మండిపడ్డ అంశం కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి లాంటి నేత దేశంలో ఎక్కడా కూడా లేడనే విషయం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అర్థమవుతుందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన విషయం కూడా కనిపిస్తూ ఉంది. ఏది చేసినా ఒక ప్యాషన్తో, ఒక టాస్క్గా మేము చేసినాం తప్ప కేవలం పరిపాలనగా దాన్ని చూడలేదు. అందుకోసమే 10 ఏళ్ల కాలంలోనే అసాధారణమైన విజయాలను మేము సొంతం చేసుకున్నామనే విషయం కూడా కనిపిస్తూ ఉంది. పాలమూరు ప్రాజెక్టును 90% పూర్తి చేసినాం. అలాగే నాలపూర్ల వద్ద కూడా మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఇచ్చి చూపించినాం. ఓవైపు కాళేశ్వరం, మరోవైపు దక్షిణ తెలంగాణకు వరప్రదాయం లాంటి పాలమూరు విషయంలో కూడా అదే పంథాను కొనసాగించామనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. 20 లక్షల ఇల్లు కట్టిన తర్వాతే ఓట్లు అడగాలని, లేదంటే మంత్రి పొంగులేటి ఇంట్లో కూర్చోవాలని చెప్పేసి కూడా ఆయన సవాల్ విసిరారు. బీజేపీతో పొత్తు ప్రశ్నే లేదు, మా పరిధి చిన్నది. మీ ఇమాజినేషన్ స్క్రిప్ట్తో ఒక సినిమా తీస్తే బాహుబలి సినిమాను మించి హిట్ అవుతుందని చెప్పేసి ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. వచ్చే ఏడాది ఖచ్చితంగా పాదయాత్ర చేస్తానని కూడా ఈ సందర్భంగా ప్రకటించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. దానిపై పార్టీ పెద్దలతో మాట్లాడాక తుది నిర్ణయం తీసుకుంటాం. ఎప్పుడు ప్రారంభించాలి ఏంటనే దానిపై పూర్తిగా పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాతనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 90 స్థానాలు గెలుస్తుందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి చేరిన అంశం కనిపిస్తూ ఉంది. ఏ వర్గాన్ని కదిలించినా, ఏ రంగాన్ని చూసినా కూడా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పాలనపై పూర్తిగా విసుగెత్తిపోయిన నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 90% స్థానాలు 90కి పైగా స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే అంశాన్ని ఆయన ప్రకటించారు. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రైమ్ ఏరియాలోనే అర్హులైన జర్నలిస్టులకు తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా ఆయన స్పష్టమైన హామీని నిన్న ప్రెస్ మీట్ వేదికగా, మీట్ ద ప్రెస్ కార్యక్రమం వేదిక జర్నలిస్ట్ సోదరులకు, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ జర్నలిస్టులకు కూడా ఆయన స్పష్టం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరణ అంటూ ఈ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనాలు మనకు ఫస్ట్ పేజ్తో పాటుగా సెకండ్ పేజ్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 90 సీట్లు గెలుస్తామనే విషయం, దీంతోపాటు తెలంగాణకు మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పిన అంశం కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ కూడా కేసీఆర్ లాంటి నాయకుడు దేశంలో ఎక్కడా లేరని కేటీఆర్ గారు అంశం స్పష్టం చేసిన అంశం కనిపిస్తోంది. సగం సినిమా అయిపోయింది, సగం సినిమా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ సినిమా. కాబట్టే తెలంగాణ ప్రజలు విసిగిపోయారనే అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించిన విషయం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే అవును అదే నిజం అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. తోక ముడిచిన పవన్ అంటూ ఈ వార్త. రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్ళైనా తగ్గని తెలంగాణ సెంటిమెంట్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. తెలంగాణ, తమిళనాడులో ప్రాంతీయ అస్తిత్వం ఇప్పటికి కూడా బలంగా ఉందనే విషయాన్ని నిన్న పవన్ ఒప్పుకున్న పరిస్థితి. కులాల మధ్య పంచాయతీలే తప్ప ఏపీకి ఆంధ్ర అనే భావనే లేదు. చిన్న ఘటన గాలివానైంది, సభకు అనుమతిస్తే వివాదం కాకపోవు. కేటీఆర్ గారితో మంచి సోదరభావం ఉన్నది. ఆయన చెప్పాడంటే కరెక్టే. తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశం ఏది వ్యక్తిగతంగా నాకు లేదని అమరావతి మీడియా సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే భూముల విలువ పెంపు, రాష్ట్ర ప్రజల నెత్తిన రేవంత్ రెడ్డి సర్కార్ మరో బాంబు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. రేపటి నుంచి అమల్లోకి రానున్న సవరించిన విలువ అంటూ ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇది రియాలిటీకి చావు దెబ్బ. సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలను 5 నుంచి అమలు చేయాలని సర్కార్ నిర్ణయం అంటూ ఇదే అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఓవైపు రియాలిటీ కుప్పకూల నేపథ్యంలో ఈ రకంగా ప్రభుత్వం తీసుకున్న చర్యతో ఇది మరోసారి మరింత పాతాళానికి పోయే ప్రమాదం పొంచి ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలన్నీ కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే బోర్లలో నీళ్లున్నాయని వరి సాగు చేయొద్దంటూ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన కీలకమైన వ్యాఖ్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి, కేంద్రం కారణంగానే కొనుగోలులో ఇబ్బందులంటూ ఆయన నిన్న పేర్కొన్నారు.
ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.